ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. Okay, come on. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. గోలీ మార్ దేవుడా. మార్ 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 మార్. దేవుడు లేడు. హే ఇట్రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. రావే రా. వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికి తెలీదా? కొంపదీసి వాడు తేడాగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు.
కనపడే చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చంపుతావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావు ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? అయితే ఏంటి? చెల్లా, ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. సైట్ డైమెన్షన్ 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను.